హాజరుపరిచారని మాత్రం మేము కోరుతున్నాం. మాకు కక్ష సాధింపులు ఎవరి మీద లేవు, ఫలానా వాళ్ళని నెక్స్ట్ చెయ్యాలి అని చెప్పేసి మేము కోరట్లా. మేము బాధితులుగా ఉన్నాం, మమ్మల్ని బాధించిన వాళ్ళని శిక్షించండి అంతే. అంటే వైసీపీ హయాంలో అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడో లేకపోతే టార్గెట్ అవుతామనో ఒక్కొక్కరు స్వరం మారుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్న వాళ్ళు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇంక రాజకీయాల నుంచి దూరం అయిపోతాం, ఇంక ఏ రాజకీయ పార్టీలోని జాయిన్ అవ్వము అన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే సార్ ఇప్పుడు తెల్లజెండా ఎత్తేసినంత మాత్రాన వాళ్ళ మీద వాళ్ళు చేసిన పాపాలన్నీ అయిపోయాయా, వాళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోయాయా, మేము పడినటువంటి ఇబ్బంది అంతా అయిపోయిందా? ఏ రాజకీయ పార్టీలోకి చేరలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మాట్లాడుతున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే మమ్మల్ని బ్రతకనిచ్చుండే వాళ్ళ, మాకు మాన ప్రాణాలు ఉండనిచ్చే వాళ్ళ, మమ్మల్ని సమాజంలో తిరగనిచ్చుండే వాళ్ళ. 5 ఏళ్ల పాటు మేము పడ్డటువంటి శిక్ష, మేము అనుభవించినటువంటి మానసిక వేదనకి ఈ రోజు వాళ్ళకి శిక్ష వేస్తున్నాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాను. ఇప్పుడు తెల్లజెండా అయితే హ్యాపీ, రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి బూతులు లేకుండా. 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఎవరు బూతులు వినాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మారిపోయారంట బూతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు చిటికేసి మరీ చెప్తున్నారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పి. అంటే అంత అధపాతాళానికి పడిపోయినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? టార్గెట్ చేస్తారని భయం కూడా లేకుండా. మనం రావాలి అనుకుంటే రామ్ సార్, ప్రజలు ఇవ్వాలి అనుకుంటే వస్తాం. 5 ఏళ్ల పాటు దరిద్రపు పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఇంక ఈ బూతులు, ఈ కక్ష సాధింపు రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థను ఎన్నుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ మేము కూడా వాళ్ళలాగే బూతుల రాజకీయానికో లేదంటే కక్ష సాధింపు రాజకీయాలకు వెళితే నెక్స్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్నటువంటి హోప్ ఉండేది. కానీ మేము అలా వెళ్ళట్లా. క్లియర్లీ చట్ట ప్రకారం వెళ్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పగట కళ్ళకంటం మానేస్తే మంచిది. వాళ్ళు ఉన్న 11 సీట్లు అయినా సరే కనీసం అసెంబ్లీలోకి వచ్చి పోరాటం చేస్తే కనీసం ప్రజలకి భరోసాని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తున్నాం విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి. అంటే చాలా మంది ఇప్పుడు పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నామన్నారు, పవన్ కళ్యాణ్కి సారీ కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళ వంతు రాలేదు, పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. బోరుగడ్డ కూడా కాస్త స్వరం మార్చినా కూడా ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవిస్తూ ఉన్న పరిస్థితి. కానీ గతంలో వైసీపీలో ఉండి ఇప్పటి కూటమి నేతల్ని అంటే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పార్టీ మారిపోయి చాలామంది, కొంతమంది బీజేపీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళు చేసిన తప్పుల సంగతి ఏంటి? అంటే పార్టీలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు శుద్ధపూసలు అయిపోరు కదా. ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఏ పార్టీ తీసుకోలేదు సార్. మీరు కావాలంటే గమనించండి, గత 5 ఏళ్ల పాటు ఉచ్చం నీచం మరచి వాగిన ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో లేకుండా వైసీపీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మహా అయితే సైలెంట్ అయిపోయి ఉన్నారు తప్ప ఏ పార్టీలోకి చేరలేదు. విలువలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థిత్వం మాత్రమే చూపించినటువంటి వాళ్ళని మాత్రమే కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా తీసుకుంటున్నారు తప్ప ఇంత దారుణంగా వ్యక్తిగత కక్షల పూరితంగా వెళ్ళిపోయి, వ్యక్తిగత హననాలకు వెళ్ళిపోయి, వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడుతూ అన్యాయంగా దాడులకు దిగబడి అన్యాయం కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా కూటమి పార్టీలు ఏ పార్టీలోకి తీసుకోలేదు. మీరు లిస్ట్ చదువుకోవచ్చు. లాస్ట్ 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళకి తటస్థంగా అన్నా ఉన్నారు, లేదంటే వైసీపీలో అన్నా ఉన్నారు, కానీ కూటమి పార్టీలు లేరు. వాళ్ళ గేట్స్ ఓపెన్ చేయరండి నాకు తెలిసినంత వరకు. మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్. ఒక ఇష్యూలో మిమ్మల్ని ఎవరో లోకల్ గా ఉన్న వైసీపీ కార్యకర్త ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనక్కి తగ్గారు. రైట్, మీ ఇష్యూలోనే అది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. మీకు పెత్తందారులు, పేదలు పెత్తందారులు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు వేయించాడు. మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఆయన ఇట్లా రాక్షసులు లాగా కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ బాణాలు వేస్తున్నట్టు ఈయన అడ్డం నించుని పేదలకు నించున్నట్టుగా ఒక కార్టూన్ క్రియేట్ చేయించేశాడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో అన్ని చోట్ల స్టేట్ మొత్తం వేయించారు ఆ బ్యానర్లు. అట్లాంటివి ఒంగోలులో ఆ టైంలో అప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంచెం సఖ్యత లోపించి ఇష్యూ నడుస్తోంది. ఆ టైంలో అట్లాంటి బ్యానరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేయించలేదు ఒంగోలు. వేయించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆపోజిట్ వర్గం ఉంటుంది వైసీపీ నుంచి. అప్పుడు ఆ వర్గం ద్వారా ఆ బ్యానర్లు వేయించారు. ఆ బ్యానర్లు వేయిస్తే అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసి ఆ టైంలో ఆ బ్యానర్లు చింపేయడానికి చేసిన టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కేసులు పడ్డాయి, జన సైనికుల మీద కేసులు పడ్డాయి.
కానీ ఒక్క ఒంగోలులో మాత్రమే కేసులు పడలా. కారణం ఏంటి అంటే క్లియర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన మీద ఎవరి మీద కేసులు కట్టది ఇష్యూ మీద అని చెప్పేసి క్లియర్ గా ఆపేయించాడు. ఆ బ్యానర్లు అనేవి తలనొప్పి రాజకీయాలు, వాటన్నింటినీ నేను ఎంకరేజ్ చేయను. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అవమానకరంగా బ్యానర్లు వేశారు కాబట్టి వాళ్ళు తీసేశారు. వాళ్ళు చేసినటువంటి ప్రొటెస్ట్ మీరు ఎక్కడ కేసులు కట్టడానికి వీలేదని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఆ కేసులు పడకుండా ఆపారు. జనసేన మీద ఆ ఇష్యూ మీద కేసులు లేవు ఒంగోలు ఎవరి మీద కూడా. అంటే క్లియర్లీ ఒక పొలైట్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన తీసుకున్నారు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండానే. కానీ ఇట్లాంటి పోసాని లాంటి, లేదంటే వల్లభనేని వంశీ లాంటి, కొడాలి నాని లాంటి, రోజా లాంటి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కూటమి పార్టీలకు దూరంగానే ఉన్నారు సార్. గేట్లు తెరిస్తే రావాలి వాళ్ళు ఉన్నారు, కానీ గేట్లు తీసే ఉద్దేశంలో మా నాయకులు లేరు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎందుకో ఏమో ఆయన టార్గెట్ అవుతారనుకున్నారో ఏమో, ఆయన పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి దూరం అయిపోతూ ఉన్నానని చెప్పారు. అండ్ ఏ రాజకీయ పార్టీలోనూ భవిష్యత్తులో చేరను అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా సారీయే చెప్పారు. మరి తప్పు చేసేసి ఇప్పుడు సారీ చెప్పేస్తే సరిపోతుందా? చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు కదా. సో అదే ఆ ఫలితం, ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవించడానికి పోసాని కృష్ణమురళి సిద్ధమవుతున్న పరిస్థితి. పోసాని కృష్ణమురళి గతంలో జగన్ అండ చూసుకుని అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి పని చెప్పాడు. ఆయన మేనరిజమ్స్తో చాలా వెట్టకారంగా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, లోకేష్ని అయితే చాలా తక్కువే, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా మాట్లాడారు. ముందుగా లోకేష్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి ఏం వాగారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లోకేష్ బాబు, ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నాయా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, సంకల్లో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగరై ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు, చెస్ట్ చెస్ట్ ఆడించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు, అమ్మాయిలతో భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఎంత వెటకారపు మాటలో చూసాం కదా. ఓకే, ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ ఫోటోలను బేస్ చేసుకుని పోసాని కృష్ణమురళి తన మాట, అది తన అసభ్య పదజాలంతో ఏ రకంగా మాట్లాడారో చూసాం కదా. అండ్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడింది ఇంకా చాలా దారుణం అంటే దారుణం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అతి వీర విధేయ భక్తులు కూడా ఆ స్థాయిలో మాట్లాడాల. అదే సినీ రంగానికి చెందిన ఒక హీరో గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే మరి పోసాని కృష్ణమురళి ఎందుకు ఆ స్పృహ కోల్పోయారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఒకసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడవాళ్ళను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ప్లీజ్. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఎవరైనా వస్తురా? ఇది చట్టం, సమాజం, ప్రజా